లేకుండా చాలా మంది జీవితాలు ప్రయాణించి ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరం ముగిసి వచ్చే సంవత్సరంలో అడుగు పెట్టే ముందు ఒక చిన్న ఆశ, ఈ సంవత్సరం అయినా మనకి చాలా మంచిగా ఉంటుందేమో, ఈ సంవత్సరంలో మనకి మంచి జరుగుతుందేమో అని. అయితే సంవత్సరాల్లో, తేదీల్లో, నెలల్లో, తారీఖుల్లో ఏ మహత్యం లేదు, కానీ మనం నమ్ముకున్న దేవుడు మహత్వం కలిగినటువంటి శక్తిమంతుడు. హల్లెలూయా. ఆయన నమ్ముకున్న వారికి ఆయన ఏ మేలు చేయక మారడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనను, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ కొదువ లేదు అని చెప్పాడు. సరే, కాబట్టి సింహము చాలా బలమైనది. అడవికి రారాజు సింహం తలుచుకుంటే అలాంటి ఆహారాన్నైనా సిద్ధపరిచి సింహం పిల్లల్ని పోషించుకోగలదు. అటువంటి సింహం పిల్లలే లేమి కలిగి ఆకలి కలిగి ఉంటాయేమో, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అని వాక్యం చెప్తాడు. కాబట్టి దేవుడు చాలా గొప్పవాడు. మనం నమ్ముకున్న దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. ఆయన మనల్ని పస్తులుంచేవాడు కాదు. దావీదు అంటాడు, నేను చిన్నవాడినై ఉన్నాను, ఇప్పుడు పెద్దవాడినై ఉన్నాను, ముసలివాడినై ఉన్నాను. నీతిమంతులు లేదా వారి పిల్లలు భిక్షమెత్తుట కానీ నేను ఎప్పుడు చూడలేదా అన్నాడు. ఈ మాటలన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడిని ఆశ్రయించేవారు, దేవుడి పైన నమ్మకాన్ని పెట్టుకున్నవారు, దేవుడి పైన ఆధారపడిన వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. మనం ఈరోజు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. గత కొన్ని రోజులుగా మన గొల్లగూడు సెంటర్ సంఘ విశ్వాసుల గృహాల్లో క్రిస్మస్ వేడుకలు మనం ఏర్పాటు చేసుకుంటూ వచ్చాం. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం భిన్నంగా, మరి సంవత్సరం కొంచెం ఇంకొక ఇద్దరు ముందుకు రావడం వల్ల 3 గృహాల్లో క్రిస్మస్ కార్యక్రమాలు జరగడానికి దేవుడు సహాయం చేసి చాలా అద్భుతంగా మరి కార్యక్రమాలు జరిగినాయి. చాలామంది పాల్గొన్నారు. మరి కొంతమందికి మరి పరిస్థితులు అనుకూలించలేదు, అయినా పర్లేదు. వచ్చే సంవత్సరం మరి వీలైతే మీ గృహంలో కూడా క్రిస్మస్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయండి. ఏర్పాటు చేయకపోయినా పర్వాలేదు. మన పరిస్థితిని బట్టి మన గృహంలో క్రిస్మస్ వేడుక జరగటం వల్ల మన గృహంలో ఆ క్రిస్మస్ ఆనందాన్ని కేవలం క్రిస్మస్ మన ఈ కుటుంబంలో ఉన్న నలుగురే కాకుండా మీతో పాటు మీ చుట్టుపక్కల వారు, మీ శ్రేయోభిలాషులు, మీ మంచి కోరుకునేవారు, అలాగే సంఘ విశ్వాసులు, సేవకులు అందరూ కలిసి మీ ఇంట్లో ఈ కూడికను ఏర్పాటు చేయడం ద్వారా మనం కూడా క్రిస్మస్ సంతోషాన్ని కలిసి జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి నిన్న మొన్న కూడా నిర్విరామంగా పండుగలు జరిగినాయి. అంతకుముందు 25వ తారీఖున మన సంఘంలో వరుసగా 3 రోజులు మనకి క్రిస్మస్. కాబట్టి ఇంకా మనకి 31 వరకు అవకాశం ఉంది. ఒకవేళ ఎవరైనా ప్రేరేపించి పెడితే పెట్టుకోవడానికి 31 లోపు అవకాశం ఇస్తున్నాం. లేదు అంటే వచ్చే సంవత్సరం కూడా మీకు అవకాశం ఉంటుంది. ఈ విషయాలు గమనించవలసిందిగా మనం చేస్తాం. నిన్న రాత్రి క్రిస్మస్ కూడికలో మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆ విషయం పేరు ప్రత్యక్షత. మనము ఒక 3 వచనాలు చదువుకొని నిన్న ఒక సంఘటన గురించి ప్రారంభించాం. అయితే అది 2 విషయాలు జ్ఞాపకం చేసుకుని ముగించాం. ఆ 2 విషయాలు ఈరోజు మీ ముందు వచ్చి మరొక 3 విషయాలు జ్ఞాపకం చేసి ఒక 5 విషయాలు, 5 ఆలోచనలు మనం ఈరోజు ప్రత్యక్షత గురించి జ్ఞాపకం చేసుకొని ఈరోజు ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుంటాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 31వ వచనం. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచు వచ్చితినెను. చాలండి. ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నటువంటి మాట, నేను ఇప్పటి వరకు ఆయనను ఎరుగలేదు, ఆయనను నేను చూడలేదు, కానీ ఆయన ప్రత్యక్షత కోసం నేను ప్రజలందరికీ ఏం చేస్తున్నాను, బాప్తిస్మం ఇస్తున్నాను అన్నాడు. బాప్తిస్మం తీసుకున్న వారికి ఆయన ఏమవుతాడు, ప్రత్యక్షం అవుతాడు అనే విషయాన్ని గమనించాను.
ఇక్కడ మనకు అర్థమయ్యేటువంటి మాట 31వ వచనంలో ప్రాముఖ్యమైన మాట ప్రత్యక్షమగుటకు అనే మాటను మనం చూస్తున్నాం. తర్వాత మరొక మాటను చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా చదువుకుందాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 191వ పేజీలో నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చున్న మర్మము గొప్పదై ఉన్నది. మర్మము అని అంటే ఇప్పటి వరకు దాచబడి ఉన్నదని అర్థం. ఆ మర్మం ఏంటో చూడండి. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడు ఆయను అని రాశారు. చాలండి. ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ కూడా ఒక మాట కనిపిస్తుంది. ఏంటంటే ప్రత్యక్షుడయ్యాడు అని కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎలా ప్రత్యక్షమయ్యాడైనా శరీరం ధరించుకొని ప్రత్యక్షమయ్యాడు. సా అంటే మంచి అని అర్థం ఏమండి. కాబట్టి ఇక్కడ మనం చూసిన సశరీరుడిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు అనే మాట ఇక్కడ చూస్తాం. ప్రత్యక్షం. మూడవది పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన జగత్తు పునాది వేయబడక ముందే నియమింపబడింది, కానీ తన మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఇక్కడ మనం చదివిన ఈ 3 వచనాల్లో మనకి కామన్ గా సామాన్యంగా మనకు కనబడేటువంటి మాట ప్రత్యక్షత. చూడండి, మొదటిసారి మనం చదివినప్పుడు ఆయన ప్రత్యక్షమైన అనేటువంటి మాట చూస్తున్నాం. రెండో దాంట్లో శరీరాన్ని ధరించుకుని ప్రత్యక్షమయ్యాడు అని చూస్తాం. మూడవ చోట మన విశ్వాసులందరి కోసము ఆయన ఏం చేశారంటే కడవరి కాలంలో ప్రత్యక్షమయ్యాడని చూస్తాం. ప్రత్యక్షత అనే పదమును నన్ను చాలా ఆకర్షించినటువంటి పదం. ఎందుకంటే ఆయన పుట్టాడు అనే పదాన్ని మనం క్రిస్మస్ రోజున వాడతాం. ఆయన జన్మించాడు అనే పదాన్ని మనం క్రిస్మస్ రోజు వాడతాం. ఆయన దిగి వచ్చాడు అనే మాటను కూడా మనం వాడచ్చు. కానీ ప్రత్యక్షమయ్యాడు అనే మాటను కొంచెం ఆలోచించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ మాటకి ఇంగ్లీష్ లో మేనిఫెస్టేషన్ అనే వర్డ్ నేను చూశాను. మేనిఫెస్టేషన్ అంటే ధరించుకుని ప్రత్యక్షం చేసుకోవడానికి ఆయన ఇష్టపడ్డారు. ఇక్కడ మనం చూసే ఇందాక దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆ మర్మం ఏంటంటే ఆయన శరీరాన్ని ధరించుకొని ప్రత్యక్షమయ్యాడని చూసాం. కాబట్టి మర్మముగా ఉన్నది, అప్పుడు వరకు కనపడకుండా ఉన్నది ఒకేసారి కనబడితే ప్రత్యక్షమయ్యాడు అంటున్నాను. ఏమంటే ఒక వ్యక్తి అదృశ్యమైన వ్యక్తి సడన్ గా కనబడదు, ప్రత్యక్షమయ్యి ఎక్కడి నుంచి ప్రత్యక్షమయ్యో ఇటు నుంచి వచ్చావు అని అంటారు. ప్రత్యక్షం అనే పదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వాక్యంలో ఈ 3 పర్యాయాలు కూడా ప్రత్యక్షము అనే వర్డ్ని అనే పదాన్ని మనం చూస్తున్నాం. మనము అంతకు ముందు చదివినటువంటి ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము మొదటి వచనంలోని మాట చూస్తాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అనే మాటని మనం ఇక్కడ చదువుతున్నాం. ప్రకటన అనే మాటకు అర్థం ప్రత్యక్షత. ఇంగ్లీష్ లో రెవల్యూషన్ అంట. రివీల్ చేసుకోవడం అంటే చూపించుకోవడం, కనుపరుచుకోవడం, ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుడు ఎలా ఉంటాడు అనే సందేహం వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు అంటే ఈయన అని చెప్పడానికి చేసిన ప్రయత్నమే ప్రత్యక్షత. కాబట్టి శరీర రూపంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇది మనము ఇందాక చదువుకున్న తిమోతికి రాసిన మొదటి పత్రికలో చూసాం. ఆయన శరీరుడిగా ప్రత్యక్షమయ్యను, సశరీరుడిగా ప్రత్యక్షమయ్యను అనే మాట. ఈ ప్రత్యక్షత మనకి శరీరాన్ని ధరించుకుని వచ్చిన ఈ ప్రత్యక్షత ఈ శరీరంలో మనకి ఏం పరిచయం చేశాడు? సాధారణంగా మనుషులందరికీ శరీరాలు ఉన్నాయి. అయితే శరీరాన్ని ధరించుకున్న ప్రతి మనిషి ఒకే రకంగా ఉండడు. ఏమండి, ఉదాహరణకి మనం చిన్న చిన్న కీటకాలు చూస్తాం, అన్నీ ఒకేలా ఉంటాయి. ఒక దోమ కుట్టింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఏ దోమ కుట్టిందో ఎదిగి ఆ దోమ పేరు అడ్రస్ అన్ని కనుక్కొని వెళ్ళి దాన్ని చెప్తామా? చెప్పండి. ఒక దోమ కుట్టింది మనల్ని, మనం ఏం చేస్తాం? మొత్తం దోమలు ఎక్కడ కనబడితే అన్ని దోమల్ని, ఇదివరకు రోజుల్లో దోమలు చంపడానికి
చేతులే వాడేవారు. తర్వాత దోమల చక్రాలు వచ్చినాయి, తర్వాత కాయిల్స్ వచ్చినాయి, తర్వాత రకరకాల మరి టెక్నాలజీని ఉపయోగించారు. ఇప్పుడు మన పైశాచికత్వాన్ని, మనకి దోమల మీద దోమ కుడితే వచ్చినటువంటి బాధతో వచ్చిన కోపాన్ని తీర్చుకోవడానికి దోమల బ్యాట్లు వచ్చినాయి. బ్యాట్తో దోమ టాప్ అని పేలితే మనకి హ్యాపీ అన్నమాట. అమ్మాయి సార్ పేలింది అంటే ఇది రాక్షసానందం. ఏమంటే దోమను పేలగొట్టాలి. దోమ పేలిపోయి నిప్పులో పడి కాలిపోయింది అనుకోండి, మనకు భలే కాలి, ఇది ఇలా కాలాలి. సౌండ్ రాకపోతే బాధపడతాం. దోమ చచ్చినా మనకి ఏం రావాలి? సౌండ్ రావాలి. ఏమండి ఇది మన పరిస్థితి. అంటే ఒక దోమ చేసిన తప్పుకి, అంటే దోమలన్నీ కూడా అలాగే ఉంటాయి, వాటికి గుణాలు అవి. అంటే దోమలన్నీ అవే. చేమలన్నింటికి గుణం ఏంటి? కొట్టడం. ఒక చేమ కొడతా, ఒక చేమ నేను కొట్టకూడదు, నేను మంచిదాన్ని అనుకుంటాకి లేదు. జీవాలు వాటి ధర్మం ప్రకారం ఉంటాయి. కానీ మానవులందరూ ఒకలా లేరు. శరీరాన్ని ధరించుకున్న మానవులందరూ ఒకే విధంగా లేరు. కొంతమంది ఇతరులను ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు, కొంతమంది ఇతరులకు సహాయం చేసేవారు ఉన్నారు, కొంతమంది ఇతరులను ప్రేమించేవారు ఉన్నారు, కొంత ఇతరులను శిక్షించేవారు ఉన్నారు, కొంత విచ్చలవిడిగా మాట్లాడేవారు ఉన్నారు, కొంతమంది నిదానించి మాట్లాడేవారు ఉన్నారు, కొంతమంది ప్రతిదానికి ఆవేశపడేవారు ఉన్నారు, కొంతమంది ఆవేశాన్ని అణుచుకునే నిగ్రహం కలిగిన వారు ఉన్నారు. కాబట్టి ఇక్కడ యేసు వారు శరీరాన్ని ధరించుకుని ప్రత్యక్షమైతే మనందరిలానే ఉన్నాడా? ఈ ప్రత్యక్షత ద్వారా మనకి ఏమి ప్రత్యక్షపరిచాడు? ఈ ప్రత్యక్షతలోనే ఒక 5 విషయాలు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. సమయం కొలది నేను ఒక 2 విషయాలు చెప్పాను. ఆ 2 కూడా మీకు ఉంచి మీ ముందు ఉంచి మిగిలిన 3 విషయాలు ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిగా ఆయన ఏమి ప్రత్యక్షపరిచాడు ఈ శరీరంలో? చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుంటాం. మనము ఆయన ద్వారా, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం అండి, చదవండి. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. చూసారు ఈ మాట? ఏమి ప్రత్యక్షపరిచాడు ఆయన శరీరంలో? ప్రేమను ప్రత్యక్షపరిచాడు. యోహాను భక్తుడు దేవుడికి చాలా ఇష్టమైన ప్రియ శిష్యుడు. ఆయన ఎక్కువగా యేసు ప్రభు ప్రేమ గురించి రాస్తూ వచ్చాడు. మనం చదివితే చాలా అద్భుతమైన విషయాలు ఇక్కడ మనము 7వ వచనం నుంచి కూడా మనం చూడగలం. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతుము, అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడు దేవుని మూలముగా పుట్టిన వాడే దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరుగడు. మనము ఆయన యందు ద్వారా జీవించినట్లు దేవుడు తన కుమారుని అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుణ్ణి ప్రేమించిదిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ఏముందండి? సరే, దేవుడి ప్రేమ ఎంత గొప్పదో. కాబట్టి ఇది ఏ ప్రత్యక్షత అంటే ప్రేమ యొక్క ప్రత్యక్షత. ఏమండి, ఈ ప్రేమను ఆయన ఎలా చాటుకున్నాడంటే ఆయన శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చాడు. సింహాసనం మీద కూర్చొని హ్యాపీగా ఆయన పరిపాలించడానికి ఇష్టపడలా. చూడండి, చాలా మంది పెద్ద పెద్ద వారి దగ్గరికి మనం రప్పించుకుంటారు. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఆయన ఆఫీస్కి వెళ్ళి కలవాలి. మన దగ్గరికి వచ్చి ఆయన మన అవసరం తీర్చడానికి అవకాశము లేదు. ఆయన కలెక్టర్ గారిని కలవాలంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే దేవుడిని వెతికి కనుక్కోవడం మానవుడికి అసాధ్యం. ఎందుకంటే మానవుడు పరిమితి కలవలసిన వాడు. మానవుడి జీవితానికి పరిమితి ఉంది, ఆలోచనకి పరిమితి ఉంది, శక్తికి పరిమితి ఉంది. మనము మహా ఒక 25 కేజీల నుంచో 30 కేజీలు 40 కేజీలు బరువు కంటే ఎక్కువ మోయలేం. ఆ బరువుకే మనకి నొప్పులు వచ్చేస్తాయి అన్నమాట. మన శక్తికి పరిమితి ఉంది, మన జ్ఞానానికి పరిమితి ఉంది. ఒక స్థాయికి మించి మనం అర్థం చేసుకోలేము. చూడండి, ఇప్పుడు మనకు వచ్చి నేను స్టేజ్ దిగి ఒక ఫిజిక్స్ టీచర్ తీసుకొచ్చి మీకు భౌతిక శాస్త్రాన్ని బోధించాలని అనుకుంటాను. ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంట్రా బాబు అంతా మాకు అనుకుంటాను. కాబట్టి మొన్న మధ్యన కూడా చాలా మంది అనుకున్నారు ప్రకటన గురించి చెప్పినప్పుడు. ఇప్పుడు బయటపడట్లేదు కానీ, కాబట్టి ప్రకటన ఎందుకు మాకు ఏమర్థం అవుతుంది అని చాలా మంది అనుకుంటారు.
అంటే మన జ్ఞానానికి ఒక పరిమితి ఉంటుంది, ఏమండి, మన శక్తికి ఒక పరిమితి ఉంటుంది. కాబట్టి మన శరీరానికి కూడా పరిమితి ఉంది. మనము చాలా వరకు దేవుడిని కలుసుకునే ప్రయత్నం మనం చేయలేము. అందుకే దేవుడిని కలుసుకోలేని మానవుడు దేవుడిని సృష్టించుకున్నాడు. అందుకే చాలా ఈజీగా చాలా మంది దేవుడు ఉంటారు. మనుషులు ఎంతమంది మనుషులు అంతమంది దేవుడు సృష్టించుకుంటా ఉన్నారు. వీధికో దేవుడు, ప్రాంతానికో దేవుడు, కులానికో దేవుడు, ఏమండి. కాబట్టి ఒక సామెత ఉంది, కుల దైవం నిలవేల్పు. కులానికి దేవుడు సృష్టించుకున్నారు. అయితే ఇక్కడ దేవుడు ఎటువంటి వాడంటే ఆయన దగ్గరికి మనం వెళ్ళడం కాదు, ఆయన దగ్గరికి మనం వెళ్ళలేమని తెలుసుకొని మన నిస్సహాయ స్థితిని చూసిన దేవుడు ఆయనే మన దగ్గరికి దిగి రావడానికి ఇష్టపడ్డాడు. ఎలాగా? శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఆ వచ్చిన ఆయన ఏం ప్రత్యక్షపరిచాడంటే ప్రేమను ప్రత్యక్షపరిచాడు. దేవుని ప్రేమ అంటే ఎలా ఉంటుందో ఆయన చెప్పాడు. ఏమంటే ఆ ప్రేమలో ఆయన ఏం చేశాడో చూసారా? ఇక్కడ మనం చూస్తున్నాం, మనము ఆయనను ప్రేమించింది మన కాదు, తానే మనలను ప్రేమించి మన పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండేటకు తన కుమారుడు. గొప్ప ప్రేమ చూడండి. సాధారణంగా పక్కవాడు మన ఇంటికి వస్తే మనం ఆయన ఇంటికి వెళ్తాం. పక్కవాడు మన ప్రేమగా మాట్లాడితే మన ప్రేమ, అటు తిడితే మనం ఏం చేస్తాం? మనం మౌనంగా ఉంటామా? చర్చిలో మౌనంగా ఉంటాం చెప్పండి. ఇంటి దగ్గర మౌనంగా ఉంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేరు. ఏమంటే వెనకాల మరియమ్మ గారు ముందే తల అడ్డంగా ఊపేస్తున్నారు. ఏమంటే కాబట్టి మనము చాలా పర్యాయాలు మనం మౌనంగా ఉండడానికి ఇష్టపడం. ఎందుకంటే మనకు కీడు చేసిన వాడికి మనం కీడు చేయాలనుకుంటాం, మనం తిట్టిన వాడిని తిట్టాలనుకుంటాం, మనం ద్వేషించే వాడిని ద్వేషిస్తాం, మనతో కుదరని వాడితో మనం కూడా అదే విధంగా ఉంటాం. కానీ దేవుడు ఎంత గొప్పవాడు అంటే మనం ఆయన్ని ప్రేమించింది మన కాదు, మనం ప్రేమించక ముందే ఆయనే మనల్ని ప్రేమించాడు. మన కోసం ఈ భూమిని తయారు చేశాడు. మానవుని 6వ రోజు చేశాడు. 6వ రోజు మానవుని చేయకముందు 5 రోజులు మానవుడికి కావాల్సినవి అన్ని ఏర్పాటు చేశాడు. మంచి ఉదాహరణ చెప్తాను. ఆ చెల్లికి బిడ్డ పుట్టక ముందే మొత్తం అన్ని కొన్ని రెడీగా పెట్టేస్తుంది. ఎందుకు? ముందు అన్ని రెడీ చేసుకుంటుంది. అంటే ఒక అదేంటది ఎత్తుకునేది, అది అర్జెంట్ కొనేయాలని చెప్పేసి ఆర్డర్ పెట్టి ఆవిడ వెళ్ళి కొనేస్తుంది. అంటే ఏంటంటే బిడ్డ ఈ లోకంలోనికి రాకముందే బిడ్డకు కావాల్సినవన్నీ తల్లి ఏర్పాటు చేసుకోవడం మనం చూస్తాం. ఏమంటే కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడంటే 6వ రోజు మనిషిని సృష్టించక ముందు 5 రోజులు మనిషికి కావలసిన చెట్లు, భూమిని, ఏమంటే పాడి పాటలు, నీరు అన్నిటినీ దేవుడు కలుగు చేసిన వాడిగా ఉన్నాడు. దేవుడు మానవుని సృష్టించిన తర్వాత ఇక ఏమి చేయలే, విశ్రాంతి తీసుకున్నాడు. అన్నాడు ఆ చెట్లు అన్నీ ఉన్నాయి, సంతోషంగా నీకు కావాల్సిన ఫలాలు తిన, చెట్టు తప్ప. దేవుడు ఎంత గొప్పవాడంటే మనిషి కంటే ముందు అన్ని చేసి మనం ప్రేమించాడు. మనం ప్రేమించక ముందే ఆయన మనల్ని ప్రేమించాడు. మనం ప్రేమించకపోయినా ఆయన మనం ప్రేమిస్తూ ఉన్నాడు. రోమపత్రిక 5:8 మాట ఉంది, ఇంకనూ మనం పాపులమై ఉండగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టు. ఇది ఆయన ప్రేమ. తప్పు చేసిన వాడిని, పాపం చేసిన వాడిని, దేవుడికి విరోధంగా పారిపోయే వాడిని దగ్గరికి తీసుకొని ప్రేమించే ప్రేమ ఆయన. కీడు చేసి యేసు ప్రభుని గాయాలు చేసి ఆయన పొడిచి, ఏమంటే ఆయన కొరడాలతో కొట్టి, ముళ్ళ కిరీటం పెట్టి, ఆయన వస్త్రాలు చించి, చీట్లు వేసి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీస్తుంటే అప్పటికి కూడా వీరేం చేస్తున్నారు? వీరిని క్షమించు అనేటువంటి మనస్సు, అది దేవుడికే సాధ్యం. అది ఆయన ప్రేమ. ఆ ప్రేమను ప్రత్యక్షపరచడానికి లోకానికి వచ్చింది. ఇప్పుడు ఆ ప్రేమను మనందరం రుచి చూసి ఆ ప్రేమను చూసాం కాబట్టి యేసు ప్రభువుని స్వీకరించినది. యేసు ప్రభువుని స్వీకరించిన వారు ఏదో మాకేదో లాభం వస్తుంది, ఏదో అద్భుతం జరుగుతుందని మాత్రం స్వీకరించకండి. దేవుడిని స్వీకరించేవాడు ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయన ప్రేమించాలి, ఆయన స్వీకరించాలి. ఆయన దేవుడు కాబట్టి మనం ఆయన నమ్ముకోవాల్సిన వారు ఉన్నాం. మనం సృష్టించాడు కాబట్టి మనం ఆయన నమ్ముకోవాల్సిన వారు ఉన్నాం. ఈ విషయాలు మనం గమనించాలి. కాబట్టి దేవుడు తన ప్రేమను మనకి ప్రత్యక్షపరిచాడు. ఇప్పుడు మన నుంచి ఆయన ఏం కోరుకుంటున్నట్టే, నేను మీకు ఏ ప్రేమను అందించానో మీరు అదే ప్రేమను ఇతరులకు అందించండి అన్నాడు. అందుకే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించండి అన్నాడు. నిన్ను వలె అనే మాటను వాడాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తున్నావు, ఇతరులను ఎలా ప్రేమించు అంటాక మనం దేవుడిని ఎక్కడ ప్రేమిస్తున్నావు? దేవుడిని ఎక్కడ ప్రేమిస్తున్నావు? మనకి సెల్ ఫోన్ అంటే ఇష్టం కాబట్టి ఎక్కువ టైం ఏం చేస్తున్నాం? సెల్ ఫోన్తో గడుపుతాం. టీవీ అంటే ఇష్టం కాబట్టి ఎక్కువ టైం ఎందులో గడుపుతున్నాం? టీవీలో గడుపుతున్నాం. ఏమండి బంధువులు అంటే ఇష్టం అనుకుంటే ఇటుపోరు వాళ్ళతో ఎక్కువ టైం గడుపుతాం.
దేవుడు అంటే ఇష్టం అంటాం, దేవుడిని ప్రేమిస్తా అంటాం. మరి దేవుడితో మనం గడిపే టైం ఎక్కడ ఉంది? దేవుడితో మనం గడిపే సమయం ఏది? ఆలోచించేయండి. కాబట్టి ఆయన్ని ప్రేమించే వారము ఇతరుల్ని ప్రేమించాలి. అందుకే అన్నాడు, నన్ను వదిలే ముందు నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టుగా ఇతరుల్ని ప్రేమించన్నాడు. మన గురించి మనం ఎంత ఆలోచిస్తామో ఏమండి. చెట్టుకి చిన్న మరకంటుకుంటే మనకు కంగారు పడిపోతాం. మొహం మీద చిన్న మొట్టి వస్తే మనము కంగారు పడిపోతాం. ఏమంటే మన గురించి మనకి ఎంత అర్థం చూసుకోకుండా మందిరానికి వచ్చి కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రెడీ అయిన తర్వాత చెప్పండి. ఏమండి అది అంటే మనం ఎంత ప్రేమించుకుంటామో ఆ విధంగానే ఇతరులను కూడా ప్రేమించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఇది ప్రేమ యొక్క ప్రత్యక్షత. మొదటిగా దేవుడు చెప్పాడు. రెండవదిగా చూడండి, మొదటి యోహాను పత్రిక, అదే మొదటి యోహాను పత్రికలోనే యోహాను రాసిన అదే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని ఈ విధంగా చదువుకుంటాం. చూడండి, మొత్తం వచ్చిన చదువుకుందాం. 1:1 జీవవాక్యమును కూర్చున్నది ఆది యందు ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, ఏది కన్నులారా చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ఏమన్నాడు? ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియజేయుచున్నాము అని అన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మాట 2వ వచనంలో, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము అని అన్నాడు. నిత్య జీవము అని అంటే ఎవరు? వస్తువా? మనిషా? ఎవరండి? యేసు ప్రభువా. నిత్య జీవం అనేది కరెంటు లాంటిది. కరెంటు మన కంటికి కనపడదు, కానీ కరెంటు ఒక బల్బులో నుంచో, ఒక ఫ్యాన్లో నుంచో, కాబట్టి ఒక ట్యూబ్లైట్ ద్వారానో మన కరెంటుని మనము అనుభవించగలం. కరెంటుని ప్రత్యక్షంగా మనం చూడటానికి అవకాశం లేదు, అది శక్తి. ఇప్పుడు ఆ కరెంటు బల్బులోకి వచ్చింది అనుకోండి, బల్బు వెలుగుద్ది. ఆ కరెంటు ట్యూబ్లైట్ లోకి వచ్చిందని ట్యూబ్లైట్ కాంతినిస్తుంది. అదే కరెంటు ఫ్యాన్ లోకి వచ్చింది అనుకోండి, ఫ్యాన్ తిరగటం మొదలవుతుంది. అదే కరెంటు సౌండ్ సిస్టమ్ లోకి వస్తే నా మాట మీకు వినిపిస్తుంది. ఆ నిత్య జీవాన్ని వీళ్ళేమన్నారు? చూసామంటారు. ఎలా చూశారు? అందుకే ఇక్కడ రాశాడు, ఆ నిత్య జీవము తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం అని అన్నాడు. ఏమండి, ఏమి ప్రత్యక్షపరిచాడు దేవుడు? నిత్య జీవాన్ని ప్రత్యక్షపరిచాడు. నిత్య జీవాన్ని కన్నులారా చూడలేము. ఆ నిత్య జీవము యేసు ప్రభువు ద్వారా మనుషులు చూడగలిగారు. అందుకే ఆ జీవం ప్రత్యక్షమైన అన్నాడు. జీవం మనిషికి కావాలి. జీవం ఎందులోకి వస్తే అందులోకి ప్రాణం వస్తుంది. ఏమండి, జీవము ఈ లోకంలో ప్రాణులన్నిటికీ జీవం కావాలి. అక్కడ మొక్కలకు కూడా జీవం కావాలి. జీవం లేకపోతే మొక్కలు కూడా చచ్చిపోతాయి. మనిషిని దేవుడు సృష్టించినప్పుడు మట్టితో, మనిషి ఒక మట్టి బొమ్మ మాత్రమే. మనం కూడా మట్టి బొమ్మలు చేస్తాం. దేవుడు అదేవిధంగా మట్టితో ఒక బొమ్మను చేశాడు. అయితే ఆ మనిషి ఎప్పుడు ప్రాణిగా మారాడు. ఆయనలోకి దేవుడు ఏం చేశాడు? మనిషిలోకి జీవాన్ని ఊదాడు. వెంటనే జీవించే ఆత్మ, జీవాత్మ ఆయుడు అని రాశాడు. కాబట్టి జీవము ప్రతి మనిషిని బ్రతికించేది. ఇక్కడ మామూలు జీవం అని రాయలే. 2వ వచనంలో ఆ జీవం ప్రత్యక్షమైందని రాస్తూనే మళ్ళీ తండ్రి యొద్ద నుంచి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవాన్ని మేము చూసాం. ఎలా చూసారు ఈ నిత్య జీవాన్ని? కంటికి కనపడని జీవాన్ని ఎలా చూసారంటే, ఈ నిత్య జీవము యేసు ప్రభువులో మాకు కనిపించింది. మీలో లేదా? మాలో జీవం ఉంది, యేసు ప్రభువులో నిత్య జీవం ఉంది. జీవానికి నిత్య జీవానికి తేడా ఏంటండి? జీవం అనేది ఒక 70 ఏళ్ళకి అయిపోతుంది. ఇప్పుడు మనలో ఉన్నది జీవం. దేవుడు జీవాన్ని ఊదాడు, జీవం ఆత్మ అయ్యన్నాడు. మనము ఒక 60-70 ఏళ్ళకి మరణిస్తాం. మధ్యలో ఏమైనా రోగాలు వచ్చినా ఏమొచ్చినా మనిషి జీవితం ముగిసిపోతుంది. ఇది సాధారణమైన మనిషి జీవం. దేవుడు నిత్య జీవం కలిగిన వాడు. ఆయన మనకలాగా అయిపోయి అక్కడతో ముగిసిపోయే ఆయుష్ కలిగిన వాడు కాదు. పరిమితి కలిగినటువంటి జీవం ఆయనలో లేదు. నిత్యము ఉనికి కలిగినటువంటి వాడు. ఆయన మనిషిగా మారాడు కనుక శిలువ మీద మనందరిలాగా మరణించాల్సి వచ్చింది. ఎందుకు ఆయన మరణించాడంటే మనందరం మరణిస్తున్నాం కనుక ఆయన మరణించి ఆ మరణాన్ని జయించి 3వ రోజున తిరిగి లేచి ఆయన నిత్య జీవాన్ని మనందరికీ పరిచయం చేశాడు. ఇప్పుడు ఆయన అన్నాడు,
నా యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాడు కూడా నిత్య జీవము గలవాడు అని అన్నాడు. చూడండి ఆ మాట, యోహాను సువార్త 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు వాడు చదవండి. ఒక నిమిషం, 24వ వచనం చూద్దాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు ఎవరు? నిత్య జీవము గలవాడు. చాలండి. ఇందాక మనం చూసినప్పుడు ఆ నిత్య జీవం ఎవరిలో ప్రత్యక్షమైంది? యేసు ప్రభువులో. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? నన్ను నమ్మిన వాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు కూడా నాకులాగా నిత్య జీవం కలిగిన వాడు ఎలా ఉంటాడు తెలుసా? మరణము నుండి జీవంలోనికి దాటిపోతాడు. యేసేలాగా మరణాన్ని దాటి జీవంలోనికి వెళ్ళిపోతాడు. మనం చూసాం ప్రకటన గ్రంథంలో, మొదటి పునరుద్ధానంలో చాలా మంది లేపబడతారు. ఏమండి? ఆ విధంగా ఇక్కడ ఆ మాట కూడా రాశాడు. చూడండి 24, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక ఎక్కడి నుంచి ఎక్కడికి దాటుతాడు? చూడండి, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. చూసారా? అందుకని యేసయ్య నిత్య జీవాన్ని ప్రత్యక్షపరిచాడు. అదే యోహాను సువార్త 3:16 మనందరికీ తెలుసు మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక ఏం పొందాలని? నిత్య జీవము. మనం అందరము నిత్య జీవాన్ని పొందుకోవాలని యేసు ప్రభు ఈ లోకంలో వచ్చాడు. హల్లెలూయా. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం కూడా మనం చదువుకుందాం. ఇవన్నీ కూడా మనము రాసుకున్నా గుర్తుపెట్టుకున్నా చాలా మంచి విషయాలండి ఇవి. చూడండి, ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకి ఏమిచ్చాడు? నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుడైన యేసు ప్రభువు యందున్నది. దేవుని కుమారుణ్ణి అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేని వాడే. 13 కూడా చదువుదాం. దేవుని కుమారుని నామమున విశ్వసించు మీరు ఎవరండి? మీరు నిత్య జీవము గలవారని మీరు తెలుసుకున్నట్లు చాలండి. దేవుడి యందు విశ్వాసం ఉంచే వారందరూ ఎలాంటి వారిగా మారుతారు? నిత్య జీవము గలవారిగా మారుతూ ఉంటారు. అంతకు మంచి మాటలు ఇక్కడ ప్రస్తావించడం మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నిత్య జీవాన్ని పరిచయం చేశాం, ప్రత్యక్షపరిచాం. జీవం ఎలా ఉంటుందో మనకు తెలియదు. మనుషులందరూ ఒక రోజున మరణిస్తారు. ఇది మనల్ని వెంటాడే భయం. అయితే దేవుడు అన్నాడు, మరణించడం కోసం కాదు మనిషిని నేను సృష్టించాను. ఆదాముని హవ్వని నేను సృష్టించినప్పుడు మరణమే లేనట్టుగా వారిని సృష్టించాను. కానీ వారు నాకు వ్యతిరేకంగా సాతాను మాటిని పాపపు దాస్యత్వం కిందకు వచ్చి పాపము చేసి వారు మరణాన్ని వారి మీదకి తెచ్చుకున్నారు. అప్పటి నుంచి మరణం మనిషిపై నిలబడి చేస్తా ఉంది. పుట్టిన ప్రతి మనిషి చనిపోతూ ఉన్నాడు. మళ్ళీ ఈ మనిషిని కలకాలము జీవించేవాడిగా, మరణాన్ని దాటి జీవంలోనికి ప్రవేశించేవాడిగా చేయడం కోసము యేసు ప్రభు నిత్య జీవం కలిగిన వాడిగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఏమంటే 2 ప్రత్యక్షతలు. 1 ప్రేమను ప్రత్యక్షపరిచాడు, 2 నిత్య జీవాన్ని ప్రత్యక్షపరిచాడు. ఏమంటే సశరీరుడిగా ప్రత్యక్షమైనటువంటి దేవుడు 2 ప్రత్యక్షతలు చూసాం. 1 ప్రేమ యొక్క ప్రత్యక్షత, 2 నిత్య జీవం యొక్క ప్రత్యక్షత. 3వ ప్రత్యక్షత అదే యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక. మనం చూసిన 3 కూడా యోహాను మొదటి పత్రికలోనే చూసాం. చూడండి, మళ్ళీ అదే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము. ఈసారి 8వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. చూసారా, పాపము చేసే వారందరూ ఎవరు? అపవాదికి చెందిన వారు. తర్వాత చూడండి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ఏమయ్యాడండి? ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే అపవాది క్రియలన్నీ లయపరచడానికి ప్రత్యక్షమయ్యాడు. మేనిఫెస్టేషన్. ఎందుకు అంటే అపవాది క్రియలన్నీ లయపరచడానికి ఆయన మనకి ప్రత్యక్షమయ్యాడు. దేవా, నువ్వు దేవుడివి, ఆకాశంలో సింహాసనం మీద కూర్చునేవాడు, మాకు నువ్వు ఎందుకు ప్రత్యక్షమయ్యావు అంటే మీరు జయించలేని అపవాదిని జయించడానికి.
మీరు దాటి రాలేని పాపాన్ని దాటి వచ్చేలాగా చేయడం కోసం నేను ఈ లోకంలోకి వచ్చాను అంటాడు ప్రభు. అంటే పాపం చే ప్రతివాడు పాపానికి దాసుడు. రోమా 6:23 పాపం చేసే ప్రతివాడికి పాపపు సంఖ్యలు ఉంటాయి, బందీ అయిపోతాడు. ఈ పాపపు సంఖ్యల్ని తెంచడానికి యేసు ప్రభు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. హల్లెలూయా. దేవుడు శరీరాన్ని ధరించుకుని ప్రత్యక్షపరచుకోవడానికి గల మూడవ కారణము సాతాను క్రియలను లయపరచడానికి. ఏమండి, ఒక టీచర్ మంచి చెప్తున్నాడు, ఏమండి, ఒక టీచర్ ఏమో చెడు నేర్పిస్తున్నాడు అనమాట. ఇప్పుడు అందరూ స్కూల్కి వెళ్ళారు, 100 మంది. బయటకు వచ్చిన తర్వాత మంచి పనులు చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏమనుకోవాలి? వీడు మంచి టీచర్ దగ్గరికి వెళ్ళాడనే అవగాహన మనకు రావాలి. ఇంకో టీచర్ ఉన్నాడు, అతను చెడు నేర్పించాడు, బయటకు చెడు కార్యాలు చేసినప్పుడు వీడు చెడు నేర్చుకున్నాడు, వీడికి ఎవరో చెడు బోధించారనే విషయం మనకు అర్థం ఉంది. మంచి చేసే వారందరూ దేవుడి సంబంధులు, చెడు జరిగించే వారందరూ అపవాది సంబంధులు అని ప్రభు చెప్పాడు. ఇంకా ఉదాహరణ చెప్పాలంటే యేసు ఒకసారి ఉపమానం చెప్పాడు. ఏమంటే గోధుమలు గురుగులు. గోధుమలేమో యజమాని నాటాడు, అపవాదం వచ్చి ఏం చేశాడు? గురుగులు జల్లి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కలుపు మొక్కలు పెరిగిపోయాయి, ఇప్పుడు అన్ని ఒకే చోట ఉన్నాయి. వారు వచ్చి ప్రభువు చెప్తున్నారు, గోధుమలు గురుగులు అన్నీ ఒక చోట ఉన్నాయి ప్రభు అంటే టైం వచ్చే వరకు వెయిట్ చేయి, కోత కాలంలో రెండింటిని వేరు చేద్దాం అని అన్నాడు. ఇప్పుడు కలుపు మొక్కలన్నీ ఎవరి సంబంధం ఎవరు చేస్తూ వచ్చినాయి? అపవాది చల్లాడు. ఏమంటే గోధుమలు ఎవరు చల్లారు? యజమానుడు చల్లాడు. అలాగే మంచి కార్యాలు చేసేవారు, నీతిగా బ్రతికేవారు, ప్రేమ చూపించేవారు, ఇతరులను నిష్పక్షపాతంగా ఏమీ ఆశించకుండా ప్రేమించేవారు, వీరందరూ దేవుని సంబంధులు. ద్వేషము, ఏమిటి, అసూయ, గర్వము, అహంకారము, పక్కవాడి మీద భయంకరమైనటువంటి ఆలోచనలు కలిగి జీవిస్తూ ద్వేషంతో నిండిపోయి పాపాల్లో బ్రతికే వారందరూ అపవాది సంబంధులు. పాపం చేసే ప్రతి వాడు ఈ పాపం నుంచి బయటికి రావాలనుకుంటానండి, రాలేకపోతాను. ఈ వ్యసనాన్ని మానేయాలనుకుంటానండి, మానేయలేకపోతాను. ఈ అలవాటును వదిలేనుకుంటాను, వదలకపోతున్నాను అని బాధపడుతుంటాను. మనం వదిలేసుకునేగలిగితే దేవుడు అవసరం లేదు. మనం పాపం నుంచి మనంగా బయటికి రాలేము. మనము పైకి రాలేనంత లోతైన గోతిలో పడి ఉన్నాం. ఇప్పుడు ఆ గోతిలో నుండి పైకి లాగటానికి ప్రభువు మన దగ్గరికి దిగొచ్చు. ప్రభు సహాయంతోనే పాపాన్ని మనం జయించగలం. అందుకే ఆయన లోపలికి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. నీకు నువ్వుగా రాలేవు, ఎక్కువ కష్టపడకు, ప్రయత్నం చేయకు, ఇదిగో నేను నీకు సహాయం చేస్తాను అని తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రభువా, ఈ పాప నుండి బయటకు రాలేకపోతున్నాను ప్రభువా, ఈ గర్వము నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది ప్రభువా, దీనివల్ల నేను ఎంతో మందిని దూరం చేసుకుంటా ఉన్నాను. నా ఆలోచనలు కానీ నా క్రియలు కానీ పాప సంబంధమైనవైతే నాకు సహాయం చేయి ప్రభువా అని మనం అడిగితే మనల్ని పాపం నుండి ఆయనే మనల్ని బయటికి తీసుకొని వస్తాడు. అందుకే యేసు ప్రభు పుట్టినప్పుడు దూత చెప్పిన మాట, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించను కనుక ఆయనకి ఏం పెట్టమన్నాడు? యేసుక్రీస్తు అని పేరు పెట్టమన్నాడు. ఎవరన్నాడు? వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడంట. మన పాపముల నుండి మనం బయటికి రాలేము. మనం అనుకున్నంత మాత్రాన మనకి ఏమి మరి సాధ్యము కాదు, దేవుడికే సాధ్యం. కూరుకుపోయిన మనిషిని పైకి తీసుకురావడం అది దేవుడికి సాధ్యం. అందుకే సాతాను క్రియలన్నింటినీ లయపరచడానికి దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకే మనం ఇదే యోహాను మనం చూసాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఆయన అంటున్న మాట, అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ఏమయ్యాడండి? ప్రత్యక్షమాయను అని అంట. ఇంకా మనకి ఇంకా బాగా ఈ మాటను అర్థం చేసుకోవాలంటే ఇంకొంచెం 2 వచనాలు పైకి వెళ్తే 5వ వచనాన్ని చూస్తాం. 5వ వచనం చూడండి, పాపమును తీసివేయటకై ఆయన ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యను అని మనం చూస్తాం. పాపాలు తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యను అని చూస్తాం. అందుకే యోహాను స్వార్థ 1:29 వచనంలో, ఇదిగో లోక పాపమును మోసుకొనుచున్న దేవుని గొర్రెపిల్ల. ఆ రోజుల్లో యూదులు వారి పాపాలన్నీ గొర్రెపిల్ల మీద వేసి ఎడారిలో వదిలేసేవారు, అలాగే వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసు ప్రభువు మన పాపాలను ఆయన పేరు వేసుకొని మరి కలవరి కొండ మీద గంట ప్రయాణం చేశాడు. యోహాను అప్పుడే చెప్తున్నాడు, ఆయన చూసినప్పుడే, ఇదిగో లోక పాపమును మోసుకొని వెళ్ళుచున్న దేవుని. ఆయన మన పాపాలన్నిటిని మోసుకొని వెళ్ళాడు. అపవాది సాతాని క్రియలన్నీ లయపరచడానికి తన్ను తాను ఏం చేసుకున్నాడు? ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇది 3వది. 4వ విషయాన్ని కూడా చూద్దాం రండి. 4వ విషయం, ఈసారి
అపోస్తలుడైన పౌలు తీతు అనేటువంటి దేవుని సేవకునికి రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక 198వ పేజ్ నంబర్, కొత్త నిబంధన 198వ పేజీలో తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ చదవండి. 13వ వచనం చూద్దాం. చూడండి 13. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు చాలండి. ఏమండి, ఇక్కడ మనం చూసిన దేవుని యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత, యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షత అని రాశారు. ఈ ప్రత్యక్షత 4వది ఏంటంటే దేవుని యొక్క మహిమను ప్రత్యక్షపరచాలనుకున్నాడు. దేవుడు చాలా గొప్పగా ఉంటేనే దేవుడు అంట. మహిమ అంటే ఏంటంటే దేవుడి యొక్క క్రియలు, ఏమండి, దేవుని గుణలక్షణాలు, దేవుని యొక్క స్థాయి, దేవుడు ఉన్నటువంటి పరిస్థితులు. ఉదాహరణకి రాజుగారు గొప్పవాడు అని చెప్పడానికి రాజుగారికి తన మహిమను చూపించే కొన్ని వస్తువులు ఉంటాయి. సింహాసనం రాజుగారి యొక్క మహిమది. ఏమండి, నెత్తి మీద కిరీటం ఉంటుంది, అది రాజుగారి యొక్క మహిమను సూచిస్తూ ఉంటుంది. ఏమండి, ఆయన నివసించే పెద్ద కోట ఆయన మహిమను చూపిస్తూ ఉంటుంది. దేవుడి యొక్క మహిమ ఎలా ఉంటుంది, దేవుడి యొక్క గొప్ప ఏ విధంగా మనం చెప్పొచ్చు, దేవుని యొక్క కార్యాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ సృష్టిలో చూపించాడు. ఈ సృష్టిలో దేవుని యొక్క మహిమను ప్రత్యక్షపరిచాడు. తర్వాత ఆ మహిమను యేసు ప్రభు ద్వారానే మనకి ప్రత్యక్షపరచుకోవాలనుకుని ఆయన లోకానికి మహిమగా ప్రత్యక్షమయ్యాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఈ మాట చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపం యొక్క విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందిన వాడే, అంత శ్రేష్ఠుడై, చదవండి, అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమును మహామహుడకు దేవుని కుడిపార్శ్వమును కూర్చుండెను అని అన్నాడు. ఇక్కడ మనం అంత యేసు ప్రభు గురించి రాశారు. ఏమండి, ఆయన ఎలా ఉన్నాడంట 3వ వచనంలో, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సుగా ఉన్నాడు. యేసు ప్రభు వారిని చూస్తే దేవుడి మహిమ యేసు ప్రభులో కనిపిస్తా ఉంటారు. యేసు ప్రభువే దేవుడి మహిమ గుర్తు. ఆయనకు ఒక సింహాసనం అవసరం లేదు. ఆయన మహిమను చూపించడానికి దేవునికి యేసు ప్రభు గొప్పవాడు అని చెప్పడానికి ఏ ఉపకరణాలు ఆభరణాలు ఏం అవసరం లేదు. ఏమంటే మన గొప్పతనాన్ని చాటు, మన మహిమను చాటుకుని మెడలో మంచి గొలుసేస్తాం, చేతికి ఉంగరం పెడతాం, ప్రశస్తమైన వస్త్రాలు, అసలు ఇవన్నీ ఏంటి? మన మహిమను చూపించుకోవడానికి. దేవుడు తన మహిమను చూపించుకోవడానికి లోకంలో ఏది ఉపయోగించుకోలేదు. యేసు ప్రభుని చూసిన వాడు ఇదిగో దేవుడు అనే అవగాహనకు వస్తాడు. అంటే దేవుని యొక్క మహిమ స్పష్టంగా యేసు ప్రభులో కనిపిస్తుంది. యేసు ప్రభుని చూస్తే దేవుడి గొప్పతనం ఎలా ఉంటుందా అని మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు స్వరూపంలోనే దేవుడి మహిమను ఆయన మనకి ప్రత్యక్షపరిచారు. ఏమండి, యేసు ప్రభు ఒక నరవతారికి లోకానికి వస్తే మనం ఆయనలో దేవుడి మహిమను చూడలేకపోయాం. ఆయన పుట్టినప్పుడు దేవుడి యొక్క మహిమ నక్షత్రం ద్వారా కనబడింది. అక్కడ ఉన్న వారు దేవుడి మహిమను కనుగొని ఆయనకి సాగిలు పడ్డారు. ఈ రోజుల్లో చాలా మంది దేవుడు ఒక మనిషిగానే చూస్తారు, దేవుడిగా చూడలేదు. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు అంట ఆయన ఉద్యోగం కోసం. అయితే ఇంటర్వ్యూకి వెళ్ళి బయట కూర్చుంటే ఒక ఆయన వచ్చాడంట. ఆయన మామూలుగా మాస్క్ బట్టలు వేసుకుని ప్యూన్ ఎవరో వస్తే ఈయన కూర్చున్నారు అంటాడంట. ఏమంటే ఏంటంటే ఎంతసేపు అంటే ఇంటర్వ్యూ అన్నాడంట. అయిపోతుంది, ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి అంటే ఏంటంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది అక్కడ, ఏంటి అసలు టైం లేదు ఏమి లేదని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఎందుకని నువ్వేంటి ఏంటంటే ఇలాగా వచ్చినట్టుగా తన యొక్క రెక్లెస్గా తన సమాధానం చెప్తూ చాలా చిరాక్గా మాట్లాడటానికి ప్రయత్నం చేసి అప్పుడు ఈయనతో మాట్లాడిస్తున్న తర్వాత ఆ ప్యూన్ ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళాడంట. ఆయన అంట, పాపం మేము ఎలా ఉన్నా మీరు ఎక్కువ కష్టపడతారండి మా కోసం, ఉద్యోగం వచ్చిన వాళ్ళు మేము బాగానే ఉన్నాం, పాపం మీరు అలా మంచిది తాగలేదు, కూర్చోండి అని గౌరవించారంట. అప్పుడైనా సరే అని చెప్పేసి అంతా అయిపోయాక వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళారంట. వెళ్ళేసరికి ఎవరైతే ప్యూన్ ఆకారంలో కనిపించాడో మారువేషాల్లో ఆయన సూట్ వేసుకొని లోపలికి కూర్చున్నాడు అంట. తర్వాత ఇప్పుడు కంగారు వచ్చింది. ఎవరికి కంగారు వచ్చింది చెప్పండి? ఫస్ట్ మాట్లాడాడు చూసారా,
ఏమో నేను మొత్తం అన్ని చెప్పేశాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనుకుంటాడు. ఏమంటే ఇంకొక వ్యక్తి ప్రేమించి ఆతిథ్యం ఇచ్చినోడికి ఉద్యోగం ఇచ్చాడు. ఆయన యేసు ప్రభు వారు దేవుడిగా ఈ లోకానికి రాలేదు. ఏమండి మనిషిగా మారి ఈ లోకానికి వస్తే మనం అనుకున్నాం, దేవుడిని చూడకుండా ఆయన మనిషే అనుకున్నాం. ఆయనలో దేవుడి మహిమను మనము చూడలేకపోయాం. అయితే రెండవ రాకడలో ఒకసారి చూస్తాం. పరలోకంలోకి వెళ్ళినప్పుడు దేవుడి మహిమను మనం చూస్తాం. ఆ మహిమను చూసినప్పుడు మన ముందున్న శ్రమలు మనకి శ్రమలాగానే అనిపించాం. కాబట్టి కష్టాల్లాగానే అనిపించాం. మనకి దేవుడి పరలోకంలో ఉండే మహిమ, యేసు ప్రభు దగ్గర ఉన్న మహిమను మనం కనుగొన్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం సంతోషించి ముందుకు సాగుతాం. అందుకే పౌలు అన్నాడు, మా ఎదుట ఉన్నటువంటి మహిమ ప్రత్యక్షపరచబడే ముందు మా కళ్ళ ముందున్న శ్రమలు పెద్ద శ్రమలే కాదు. చూడండి, ఆ మాట నేను చూపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక, పౌలు భక్తుడు రోమాలో ఉన్నటువంటి ప్రజలకు రాసిన రోమా పత్రిక 8వ అధ్యాయము 18వ వచనాన్ని ఈ విధంగా చదువుకుంటాం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను అని అన్నాడు. ఇప్పుడు ఎంత ఇబ్బంది ఉన్నా, ఎంత చీకట్లో ఉన్నా, ఎంత నిశ్చితి ఉన్నా, ఒకనొక రోజున ఒక మహిమ నాకు ప్రత్యక్షం కాబోతుంది. దాని ముందు దాని దగ్గరికి నేను వెళ్తున్నాను. ఈ ప్రయాణంలో ఎన్ని శ్రమలు వస్తే నాకెందుకని శ్రమలో కూడా ఒక నిరీక్షణ కలిగి దేవుని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతాడు. చీకట్లో బాగా అంధకారంలో పడవ ఉంది. యాక్చువల్గా సముద్ర ప్రయాణం చేసే పడవలు రాత్రిపూట ఏం జరుగుతుందంటే, సముద్రము గట్టిగా చీకట్లో ఉంటుంది అన్నమాట పడవ. అప్పుడు పడవ ఏ డైరెక్షన్ వెళ్ళాలో తెలియదు. రోడ్డు అంటే దారులు ఉంటాయి. అది సముద్రం, ఒక పెద్ద అగాధం. అది ఈ పడవ వెళ్తున్నప్పుడు ఏ దిశలో తిప్పాలో ఆ పైలట్కి అర్థం కాని పరిస్థితుల్లో ఆ గట్టు దగ్గర నుంచి ఒక లైట్ చూపిస్తారు అన్నమాట. లైట్ హౌస్లు అంటారు కొన్ని. ఏమండి, ఒక లైట్ వెళ్తూ కాంతి కనపడతా ఉంటుంది. ఆ డైరెక్షన్ లో పడవని తీసుకెళ్తారు. ఇప్పుడు మన జీవితము అంధకారంలో ఉంది. ఏమండి, అంధకార క్రియల మధ్యలో మనం ఉన్నాం. ఈ లోకంలో బ్రతుకుతున్నాం. మనం దేన్ని చూడగలిగితే మనకి ధైర్యం కలుగుతుంది అంటే దేవుని యొక్క మహిమగా ఉన్న యేసు ప్రభువుని చూడగలిగితే, రెండో రాకడలో ఆయన మహిమ ద్వారా మనకి దేవుడు అనుగ్రహించేటువంటి బహుమానాలు చూసినప్పుడు మనం ఈ లోకంలో ఉన్న శ్రమలు పెద్ద శ్రమలాగా మనకి అనిపించాలి. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏ విధంగా ఈ లోకానికి వచ్చారంటే దేవుని మహిమగా ఈ లోకానికి వచ్చారు. 4 విషయాలు మీ ముందు ఉంచాను. 1, శరీరుడిగా ప్రత్యక్షమైన దేవుడు ఏమి ప్రత్యక్షపరిచాడంటే ప్రేమను ప్రత్యక్షపరిచాడు. 2, నిత్య జీవాన్ని ప్రత్యక్షపరిచాడు. 3, అపవాది క్రియలను లయపరచడానికి ప్రత్యక్షమయ్యాడు. 4, దేవుని యొక్క మహిమను ప్రత్యక్షపరిచాడు. ఆఖరి మాట ఇదే తీతుకు రాసిన పత్రికలో ఇందాక మనం చదువుకున్న 2వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందామండి. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప చాలండి. ఏమి ప్రత్యక్షమైందంట చెప్పండి? దేవుని కృప ప్రత్యక్షమైంది. మనము చూసింది యేసు ప్రభు మాత్రమే కాదు. యేసు ప్రభుని మాత్రమే మనం చూడాల. ఆయనలో ఏం చూసాం తెలుసా? దేవుని యొక్క కృపను చూసాం. ఏమండి, దేవుని యొక్క కృప ప్రత్యక్షమైంది అని రాశాడు. దేవుని కృపను ప్రత్యక్షపరిచాడు. యోహాను భక్తుడు రాసిన యోహాను సువార్తలో కూడా ఈ ప్రత్యక్షత గురించి రాస్తూ వచ్చాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిన కృప సత్యము ఎవరి వల్ల వచ్చినాయండి? యేసుక్రీస్తు ద్వారా ఏం కలిగింది మనకి? కృప. ఇందాక ఆ కృపను ప్రత్యక్షపరిచిన దేవుడే ఆ కృపను మనకి పరిచయం చేశాడు. ఆ కృపే మనకి దేవుడు అనుగ్రహించాడు. ఆ కృప యేసు ప్రభు వల్ల కలిగింది. యేసు ప్రభు లోకానికి రాకపోతే మనము కృపకు పాత్రులము కాదు. ధర్మశాస్త్రము శిక్షించడం మాత్రం చెప్పింది. తప్పు చేసిన వాడు శిక్ష పొందాలి. వ్యభిచారమందు పట్టబడిన వాడు వాళ్ళతో పట్టబడాలి. పాపం చేసిన వాడిని ఊరు బయటకి అంటారు. ఏమిటి, రకరకాల పాపాలకి జరగబోయే శిక్షల్ని ధర్మశాస్త్రం చెప్తే యేసు ప్రభు వారు ఆ పాపం చేసిన వాళ్ళందరినీ ఏ విధంగా క్షమించాలో చెప్పాడు. ఇప్పుడు మిమ్మల్ని ఒక మంచి ప్రశ్న అడుగుతారు, మీరు సమాధానం చెప్పాలి. వినటం అంటే మాకు ఈజీ కానీ ప్రశ్నలు మాకెందుకు అని అంటారు చాలా మంది.
కృప అంటే ఏంటి చెప్పండి? ఎప్పుడు మనం వాడే పదం అంటే ఎలా ఉన్నారు అంటే దేవుడి కృప వల్ల బాగానే ఉన్నామండి, ప్రయాణం దేవుడి కృప వల్ల బాగానే జరిగిందండి. కృప అంటే ఏంటి? ఏమండి? అర్హత లేని వారికి అర్హతనిచ్చేది, అర్హత లేని మానవుడికి అర్హతనిచ్చేదే దేవుడి కృప. సింపుల్ ఒక మాటలో, అర్హత లేని వాడికి దయచేసేదాన్ని కృప అంటాం. ప్రేమ, క్షమాపణ, దయ అందరూ పొందుకోవచ్చు. కృప మాత్రము అవకాశం లేనివాడికి అవకాశం ఇవ్వడం. ఇందా నేను చెప్పాను, అసలు చదువుకుని అసలు డిగ్రీ వరకు చదువుకున్న ఆయనకి ఉద్యోగాలు రావట్లేదు. ఇప్పుడు 5వ క్లాస్ వరకు చదివి ఆగిపోయినటువంటి వ్యక్తికి అమెరికాలో ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ ఉద్యోగం ఇచ్చారనుకోండి, దాన్ని మనం ఏమంటాం చెప్పండి? కృప అంటాం. అది అంటే మనకి ఏ అర్హత లేదు. పాల్సన్ గారు ఉండేవారు. పాల్సన్ గారు, ఆయనకు ఒక చెల్లి ఉందండి. పాల్సన్ గారికి ఎప్పుడు ఎగ్జామ్ అయినా ఫిట్స్ వచ్చి పడిపోయాడు అంట. అలాంటి పరిస్థితుల్లో ఆయన 10th క్లాస్ పరీక్షలో 6 సార్లు రాశారండి. ఈ లోపు ఆయన తర్వాత పుట్టినటువంటి ఆయన చెల్లి ఇన్ని దాటుకుని ముందుకెళ్ళిపోయిందండి. ఏమండి? ముందుకెళ్ళిపోయిందండి. వెళ్ళిపోతే కరెక్ట్గా ఇంటర్మీడియట్కి వెళ్ళాక అక్కడ ఏమైందంటే 2 మార్కుల్లో పరీక్ష తప్పిందంట. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఆ కాలంలో ఉన్నటువంటి ఆయన అన్నాడంట, చాలా మంది ఈ సంవత్సరం ఫెయిల్ అయిపోయారు, నేను ప్రతి ఒక్కరికి ఒక 5 మార్కులు గ్రేస్ మార్కులు కలుపుతున్నాను అన్నాడంట. దానికి వీడు పాస్ అయిపోయి ముందుకు వెళ్ళిపోయిందంట. అంటే ఆ మార్కులకి ఆయన పెట్టిన పేరు ఏంటండి? గ్రేస్ మార్క్స్ అన్నాడు. గ్రేస్ అంటే తెలుగులో కృప. అంటే పాస్ అవడానికి అర్హత లేదు, గవర్నమెంట్ ఏం చేసింది? ఫ్రీగా 5 మార్కులు అందరికి యాడ్ చేసిన అదనంగా జరిగిన విషయం ఆ కాలంలో. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నాడంటే, మనము పరలోకం వెళ్ళడానికి మనకి ఏ అర్హత లేదు. మన పాపాల నుంచి విమోచించబడటానికి మనం ఏ అర్హత మనకి లేదు. దేవుడి ద్వారా ప్రేమించబడటానికి మనకి ఏ అర్హత లేదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, మనం పాపులు. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తాడు? మంచివాడు ప్రేమిస్తాడు. మన కోసం దేవుడు ప్రాణం ఎందుకు పెట్టాలి? ఏమంటే దేవుడి కృప అంటే ఏంటంటే, ఏ అర్హత లేని మనల్ని, పాపాత్ములమైన మనల్ని పాపం నుంచి రక్షించడం దేవుడి కృప, మరణం నుంచి విడిపించడం దేవుడి కృప, పరలోకానికి చేర్చడం కూడా దేవుడి కృప. బండి మీద వెళ్తాం, శ్యామకి ఇంటికి వచ్చామనంటే అది మన చాకచక్యం కాదు. ప్రమాదంలో పోవాల్సిన వారిని దేవుడి కృప ద్వారా రక్షించి రప్పించండి అని అంటారు. అప్పుడు దేవుడి కృప అంటే అసలు అవకాశం లేని పరిస్థితులు, అర్హత లేని మనకి అర్హతను మించి దయచేసేదే దేవుడి కృప. హల్లెలూయా. దానికి మనం యోగ్యులము కాదు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఇది మీ వలన కృప చేతనే మీరు రక్షింపబడ్డారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరము అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 దేవుడి వరముగా, దేవుడి కృప ద్వారా, దేవుడు ఉచితంగా మనం రక్షించారు. ఈ కృపకు రేటు లేదు. అంటే పాస్టర్ గారితో ఫోటో దిగాలంటే ఒక 20,000 కానుక ఇచ్చారు అనుకోండి, లేదా కానుక 20,000 ఇస్తే ఫోటో దిగుతామంటే జనాలకు అర్థం అవుతుందని వాళ్ళు ఏమంటారంటే, ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి అంటారు. అప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి? 10 రూపాయలు ఇచ్చేవాడు కూడా ఒక 20,000 డబ్బులు ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తారు? పాస్టర్ గారు ఆయనతో ఫోటో దిగి ఒక ఫ్రేమ్ కట్టించేస్తారు. ఒక పాస్టర్ గారితో ఫోటో దిగడానికి ఇండైరెక్ట్ గా స్పాన్సర్ పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడమో చెయ్యాలి. 10 రూపాయలు ఇచ్చేవాడికి పాస్టర్ గారితో ఫోటో దిగి ఫ్రేమ్ కట్టించుకునే అవకాశమో లేదు. కానీ కటిక పేదవాడిని కూడా, ఏ అర్హత లేని వాడిని కూడా పరలోకంలో సింహాసనం మీద కూర్చోబెట్టేదే దేవుడి కృప. హల్లెలూయా. మన దగ్గర ఏమున్నా లేకపోయినా మనం ఉన్న స్థలంలో ప్రభువా నేను పాపిని అని దేవుడి ముందు నిలబడితే ఆ కృప ద్వారా మన అర్హతను మించి ఆయన మనకి దయచేయగలిగిన దీని మనం మేనిఫెస్టేషన్ అంటే దేవుని యొక్క ప్రత్యక్షత. ఒక ఆత్మగా ఉన్న దేవుడు, వాక్యముగా పిలువబడిన దేవుడు శరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఈ శరీరాన్ని ధరించుకున్న దేవుడు అందరిలాంటి శరీరంలో జీవించలేదు. ఆయన కొన్ని గుణాలు ప్రత్యక్షపరిచాడు. ఒకటి, ప్రేమ ప్రత్యక్షపరిచాడు. ద్వేషంతో రగిలిపోతున్న ఈ లోకంలో, యుద్ధాల మధ్య జరుగుతున్న ఈ లోకంలో ప్రేమ అంటే ఏంటో చూపించాడు. ప్రేమ ప్రత్యక్షత. 2, మరణానికి లొంగిపోతున్న దేహాలకి నిత్య జీవాన్ని ప్రత్యక్షపరిచాడు. ఇది నిత్య జీవపు ప్రత్యక్షత. 3, పాపాన్ని జయించలేని మానవుడికి పాపాన్ని మోసుకుని వెళ్ళి సిలువ వరకు పాపాల్లో నుంచి అంధకార క్రియలమైన విజయాన్ని అనుగ్రహించడానికి ఆయన ప్రత్యక్షపరచబడగలిగాడు. ఇది 3వ ప్రత్యక్షత. అంటే 4వది, దేవుడు అంటే ఎలా ఉంటాడు, దేవుడి గుణగణాలు ఎలా ఉంటాయి,
అనే సందిగ్ధంలో పడిన ప్రతి మానవుడికి దేవుడు మహిమనంటే ఇలా ఉంటుందని ప్రత్యక్షపరచడానికి, మన ముందు ఒక ఇంకా గొప్ప మహిమ ఉందని చెప్పడానికి దేవుడి మహిమను ప్రత్యక్షపరిచాడు. ఇది 4 ప్రత్యక్షత. ఆఖరిగా మనం 5 చూసాము. ఏ అర్హత లేని ఒట్టివాడని మానవుడిని అక్కడ వరకు చేర్చగలిగిన స్థితిలోకి తీసుకెళ్ళగలిగాడు. అది దేవుని కృపా ప్రత్యక్షత. ఈ 5 ప్రత్యక్షతలు మన మనసులో ఉంచుకుందాం. దేవుడి వాక్యాన్ని మన జీవితాల్లో దీవించి భద్రపరచుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు విరుణ స్థలాల్లో ప్రార్థనకి వేయించండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మన మనసులలో ప్రార్థన పూర్వకంగా, ప్రభువా, మేము మానవులుగా దేవుడు అంటే ఎలా ఉంటాడో తెలియనటువంటి స్థితిలో మేము బ్రతుకుతున్నాం. దేవుడు అంటే ఇలా ఉంటాడు అని చెప్పడం కోసం శరీరుడిగా ప్రత్యక్షమయ్యారని వాక్యంలో చూసి, ప్రభువా, మేము కూడా ప్రేమ కలిగి జీవించడానికి దేవా ప్రేమను ప్రత్యక్షపరిచినందుకు వాళ్ళ ప్రేమను దయచేయండి. ఈ క్రిస్మస్ సందర్భంగా అందరినీ కూడా ప్రేమతో అప్పుడు చేర్చుకునేలాగా మాకు సహాయం చేయండి. సంబంధం లేని వారిని కూడా ప్రేమించడానికి సహాయం చేయండి. నిష్పక్షపాతమైన ప్రేమను మా హృదయాల్లో దయచేయండి. దేవా, పరిమితి కలిగిన ఆయుష్ మాలో ఉంది. అయితే మాలో నిత్య జీవాన్ని నింపడానికి, ఈ మట్టి కుండలో మహిమైశ్వర్యాన్ని నింపడానికి, నిత్య జీవాన్ని మాకు దయచేయడానికి, నిత్య జీవంగా ప్రత్యక్షమైనది మనం స్థితిస్తూ ఉన్నాం. మేము జయించలేని అంధకార క్రియలను జయించడానికి, లయపరచడానికి లోకానికి వచ్చి పాపాలని పూర్తిగా మనిషి దూరం చేయడానికి ప్రత్యక్షమయ్యారని వాక్యం చదివించాను. అందును బట్టి వందనాలు స్తోత్రాలు. నాయనా తండ్రి, మీ మహిమను ప్రత్యక్షంగా చూసిన మేము ఇక ఈ లోకంలో ఉన్న శ్రమలే కాదు, నా ప్రభు నా కోసం ఉన్నతమైన మహిమను సిద్ధపరచడానికి గ్రహింపును మాకు అనుగ్రహించండి. నాయనా తండ్రి, ముఖ్యంగా కృపకు అర్హులుగా చేశాం. ధర్మశాస్త్రం కింద శిక్షను అనుభవించాల్సిన మమ్ములను మీ కృప కింద క్షమాపణను గ్రహించి నాయనా తండ్రి బిడ్డలుగా స్వీకరించండి. మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ వాక్యం మా హృదయంలో ఆశీర్వాదకరంగా మార్చమని, మీ బిడ్డలుగా జీవించే భాగ్యాలు మాకు అనుగ్రహించండి. ఈ క్షణంలోనే మా పాపాలు మీ పాదాల చెంత వదిలిపెడుతున్నాం ప్రభావ. నీ కృప ద్వారా మమ్మను నీతిమంతులుగా మార్చిన ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు చేస్తాం. ప్రార్థన చేస్తే నా పెద్ద స్థితి ఇచ్చి వేడుకుంటున్నాం. అలాగే విరుణ స్థలాల్లో ప్రార్థనకి వించండి. ప్రభు వల్ల మనము ప్రార్థనా పూర్వకంగా పరిశీలన చేసుకుంటూ ప్రభు బల్ల తీసుకుందాం. ప్రభు బల్ల తీసుకునే ప్రతి ఒక్కరు కూడా మన పాపాలు మనం ఒప్పుకుంటాం. మన పాపాలు మనం ఒప్పుకొని ఉన్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేయను అని వాక్యం చెప్తుంది. కాబట్టి మన పాపాల నుంచి మనల్ని విడిపించగలిగిన వాడు, పవిత్రపరిచే లోపల ఎవరు లేదు. మన పాపాలని ఆయన పైన వేసుకొని మన కొరకు శిలువలో చనిపోయారు. తిరిగి లేచిన యేసును మాత్రమే ఈ పాపాల నుంచి విడుదల అనుగ్రహించుతాను. ప్రభువా, నా పాపం నుంచి నన్ను విడిపించండి. దేవా, నన్ను బలపరచండి. దేవా, నీ వందనాలని అందరూ మీరు